ప్రభు నామాన్ని మహింపరచగలిగే భాగ్యం, దేవుని నామాన్ని గణపరచగలిగే భాగ్యం దేవుడు మనకు దయచేసిన విధానం బట్టి దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావాలని చెల్లిస్తూ ఉన్నాను. గడచిన ఆదివారం ఒక చక్కటి సందేశాన్ని మనం ధ్యానించాం. మీ అందరికీ తెలిసిందే, దేవుని సన్నిధిలో మనం ఎత్తుకొనవలసిన విషయాలని గురించి గడచిన ఆదివారం మనం ధ్యానించాం. సంపూర్ణ రాత్రి ప్రార్థనకు ఎవరు రాలేకపోయారు. చక్కటి విషయాలను హృదయపూర్వకంగా ఒక విశ్వాసి జరిగించవలసిన విషయాలని గురించి ఒక 10 విషయాలని, అమూల్యమైన విషయాలను నేను మీకు బోధించాను సంపూర్ణ రాత్రి ప్రార్థనలో. రాని వారు దయచేసి మీరు వాటిని ఆ సందేశాలు తీసుకోవాల్సిందిగా నేను మీకు తెలియజేస్తాను. ఈ దినం మనం ధ్యానించబోతున్న అంశం పరిశుద్ధ గ్రంథంలో నుండి మన ఆత్మీయ జీవితాలకి, మన ఆధ్యాత్మికమైన అనుభవాలకి ఎంతో ఉపయోగపడమైన ఒక సందేశాన్ని ఈ దినం లేఖన సత్యాల్లో ఉండి మనం ధ్యానించబోతున్నాం. మన అంశం పేరు ఏంటంటే, నీవు ఏ వృక్షమై ఉన్నావు, నీవు ఏ వృక్షము అయ్యి ఉన్నావు అనే ఒక సందేశాన్ని బైబిల్ గ్రంథం అంతటిలో నుండి మనం ఈ దినం మనం ధ్యానించబోతున్నాం. పరిశుద్ధ గ్రంథం అంతటిలో వృక్షము అనే మాట 127 సార్లు రాయబడ్డ. ఎన్నిసార్లు రాయబడ్డ చెప్పండి? 127 టైమ్స్ వృక్షము అనే మాట బైబిల్ అంతటిలో రాయబడిన సందర్భాలను మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథం అంతటిలో వృక్షము మనిషి జీవితానికి సూచనగా, మనిషి జీవితానికి సాదృశ్యంగా ఒక వృక్షము, ఒక చెట్టు ఎప్పుడు రిప్రజెంట్ చేస్తూ మనిషిని ఎప్పుడు మనిషి జీవితానికి, మనిషి యొక్క బ్రతుకుకు సూచనగా, సాదృశ్యంగా వృక్షము, చెట్టు పరిశుద్ధ గ్రంథంలో ఉంటూ వస్తున్నది. పరిశుద్ధ గ్రంథంలో మీరు అనేక సందర్భాల్లో, అనేక పర్యాయాల్లో మీరు చూస్తుంటారు. ఈ వృక్షము అనేకమైన ఆత్మీయ పాఠాలని మనకి బైబిల్ అంతటిలో మనకు నేర్పుతూ ఉంటుంది. మీరు దాదాపుగా పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండంలో నుండి ప్రకటన గ్రంథం దాకా అనేక వందల వృక్షాలు బైబిల్ గ్రంథంలో మనకి ఉండటాన్ని మనం చూస్తున్నాం. వాటన్నిటిని గురించి ధ్యానించగలిగే సమయం లేదు. దేవుని చిత్తమైతే ఒక 5 వృక్షాలని గురించి ఈ దినం మనం ధ్యానిద్దాం. దేవుని చిత్తమైతే వచ్చే శుక్రవారం ఒక 5 వృక్షాలని గురించి, ఆత్మీయ జీవితాలని సూచనగా, సాదృశ్యంగా చూపించబడుతున్న ఒక 5 వృక్షాలని గురించి మనం ధ్యానిద్దాం. పరిశుద్ధ గ్రంథంలో ముందుగా ఈ అంశాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు, ఈ అంశాన్ని మనం వింటున్నప్పుడు ముందు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ జీవితం లేకపోతే ఒక వ్యక్తి జీవితం ఒక వృక్షానికి సూచనగా ఉన్నది అని మనం ముందు తెలుసుకోవాలి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 14వ వచన భాగంలో ఒక వ్యక్తి దివ్య దర్శనాన్ని, ఒక చెట్టుని చూసినప్పుడు, ఆ చెట్టు మీద అనేక వృక్షాలని ఆ వ్యక్తి చూసినప్పుడు, ఆ వృక్షాలను గురించిన ఒక కళ రాజు దానియేలుకి తెలియజేస్తున్నప్పుడు, దానియేలు దానికి ప్రతిగా ఆ దర్శనం ఏంటిది, ఆ చెట్టు ఏంటిది, ఆ చెట్టు మీద ఉన్న ఆ పక్షులు ఏంటిది, దేనిని గురించి, అది ఆకాశమంత ఎత్తుగా ఆ వృక్షము, ఆ చెట్టు ఎదిగిన దానిని గురించి దానియేలు ఆ కళని, ఆ భావనని, లేకపోతే ఆ కళ యొక్క ఆ మర్మాన్ని చెబుతున్న సందర్భంలో దానియేలు చెబుతున్న మాట ఏంటంటే, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం, మరియు నీవు నా పడక మీద పండుకొని ఉండి. అమ్మ ఒకళ్ళు చదవండి, మైకులో చదవండి, మంచిగా చదవండి. మరియు నేను నా పడక మీద పండుకొని ఉండి, మరియు నేను నా పడక మీద పండుకొని ఉండి, నా మనసులకు కలిగిన దర్శనములను చూచుచుండగా జాగరూకుడకు ఒక పరిశుద్ధుడు ఆకాశము నుండి దిగివచ్చి ఈలాగు బిగ్గరగా ప్రకటించెను, ఈ చెట్టును నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పండ్లను పారవేయుడి, పశువులను దాని నీడ నుండి తోలివేయుడి, పక్షులను దాని కొమ్మల నుండి ఎగరగొట్టుడి. అయితే అది మంచునకు తడిసి పశువుల వలె పచ్చికలో నివసించినట్లు దాని మొద్దును ఇనుము ఇత్తడి కలిపిన కట్టుతో కట్టించి పొలములోని గడ్డి పాలగునట్లు దానిని భూమిలో విడువుడి. 7 కాలములు గడిచి వరకు వానికున్న మానవ మనసు. ఇక్కడ ఈ వచనాన్ని ఇలా చెబుతూ ఉన్నాడు. ఆ రాజు యొక్క కలభావాన్ని, అతడు ఒక వృక్షాన్ని చూడటం, దాని మీద కొమ్మలు ఉండటాన్ని చూస్తున్నప్పుడు దానియేలు ఆ రాజుకు కలిగిన ఆ దర్శనాన్ని చెబుతూ దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 22వ వచన భాగంలోకి వచ్చేకల్లా, రాజా ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది అని అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? రాజా ఆ చెట్టు ఎవరిని సూచించుచున్నది చెప్పండి? నిన్ను సూచించుచున్నది. అంటే చెట్టు లేక వృక్షము ఒక వ్యక్తిని సూచిస్తా ఉన్నది.
బైబిల్ గ్రంథం అంతటిలో ఎక్కడ ఏ వృక్షాన్ని మనం కనపడతామన్నా దాని ద్వారా దేవుడు ఏదో ఒక సందేశాన్ని మనకి ఇస్తా ఉన్నాడు. ఏదో ఒక అద్భుతమైన పాఠాన్ని ఆ వృక్షం ద్వారా ప్రభు మనకి నేర్పుతా ఉన్నాడు. ఇక్కడ చెట్టు ఆ రాజుని సూచించిన సందర్భాన్ని మనం చూస్తాం. దేవుని లేఖన భాగాల్లో మార్కు సువార్త 8వ అధ్యాయంలో మీరు చదివితే 22 నుండి 25 వచ్చిన భాగాల్లో ఒక గుడ్డివాడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ఆ గుడ్డివాడిని స్వస్థత కొరకై అతనిని ఊరికి బయటకు తీసుకొని వెళ్ళి అతని కళ్ళ మీద ఉమ్ముంచి యేసు ప్రభు అతన్ని కళ్ళు తెరవమని చెప్పినప్పుడు ఆ గుడ్డివాడు చెప్పిన మాట ఏంటంటే, మనుషులంతా నాకు చెట్ల వలె నడుస్తూ కనపడ్డారు అని అన్నాడు. ఎట్లా నడుస్తూ కనపడ్డాడని చెప్పాడు చెప్పండి. చెప్పండి ఎట్లా కనపడ్డాడని చెప్పాడు చెప్పండి. చెట్ల వలె కనపడుతున్నారు. ఎవరు కనపడుతున్నారట? ఎవరు కనపడుతున్నారు అన్నారు, చదవండి అక్కడ. మనుషులు. ముందుగా సందేశం లోపలికి వెళ్ళక మునుపు మనిషి ఒక చెట్టుకు సూచన అయి ఉన్నాడు. మన జీవితం ఒక వృక్షానికి సూచనగా ఉన్నది అని మనం తెలుసుకోవాలి. అక్కడ చెట్లు వలె కనబడుతున్నట్టు మనుషులు ఎట్లా కనబడుతున్నారంటే చెట్టు వలె ఉన్నాము అని మర్మంగా దేవుడు మన జీవితాన్ని సూచిస్తూ చెప్తున్నాడు. దానియేలు గ్రంథంలో రాజుకు కలిగిన దర్శన భాగాన్ని బట్టి నీ జీవితమే, నీ బ్రతుకే, నీవే ఆ చెట్టు అని చెప్పాడు. గుడ్డివాడు కళ్ళు తెరిచిన గుడ్డివాడి ద్వారా మనుషులు చెట్ల వలె కనబడుతున్నాడు అని అన్నాడు. యోబు జీవితాన్ని చూడండి. యోబు గ్రంథం 29వ అధ్యాయం 19వ వచనంలో యోబు అంటాడు కదా. యోబు గ్రంథం 29వ అధ్యాయం 19వ వచనం, నా వేళ్ళ చుట్టూ నీళ్లు వ్యాపించును, మంచు నా కొమ్మల మీద నిలుచును. ఎవరి గురించి చెప్తున్నాడు చెప్పండి? ఇక్కడ యోబు గురించి చెప్తున్నాడు. యోబు ఎట్లా ఉన్నాడట? యోబు ఏ విధంగా ఉన్నాడట చెప్పండి. యోబుకి వేళ్ళు ఉన్నాయట, చదవండి. యోబుకి ఏమున్నాయట చెప్పండి. నా వేళ్ళు చుట్టూ ఏం వ్యాపించిందట? నా కొమ్మల మీద ఏముందట? మంచు ఉన్నదట. అంటే యోబు చెప్తున్న మాట ఏంటంటే, యోబు జీవితము ఒక చెట్టు వలె, ఒక వృక్షము వలె ఉన్నదట. యోబు జీవితం, అతని జీవితం ఒక చెట్టుతో, ఒక వృక్షముతో పోల్చుకుంటూ ఎట్లా చెబుతున్నాడంటే, వేళ్ళు కాళ్ళకు సాదృశ్యం, పాదాలకు సాదృశ్యం. ఆ కాళ్ళు, ఆ పాదాలు ఎట్లున్నాయంటే నీళ్లు వ్యాపించి ఉన్నాయట. నీళ్లు వాక్యానికి సాదృశ్యం. అంటే అతని పాదాలు, అతని అడుగుజాడలు ఎక్కడున్నాయంటే వాక్యానుసారమై ఉన్నాయట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడున్నాయట చెప్పండి. అవి ఆచారంలో లేవు, అవి లేకపోతే ఇంకేవో విషయాల్లో లేవు. అతని కాళ్ళు, అతని పాదాలు ఎక్కడున్నాయి? అతని కాళ్ళు, అతని పాదాలు అనంటే అవి నీళ్ల వల్ల వ్యాపించి ఉన్నాయట. అతని వేళ్ళు ఎక్కడున్నాయి చెప్పండి? నీళ్ల వల్ల వ్యాపించి. అతని ఇంకొక మాట అంటాడు, ఏమంటాడంటే, నా కొమ్మ పైన ఏముందట చెప్పండి? మంచు పడుతోంది నా కొమ్మ మీద. అంటే తల అనే దానికి సూచన ఈ కొమ్మ. ఈ తల మీద ఏముందంటే మంచు, పరిశుద్ధాత్మకు సాదృశ్యం. పరిశుద్ధాత్మ చేత నింపబడిన జీవితం నా తల మీద ఉంటే, నా కాళ్ళు వాక్యము చేత నింపబడిన జీవితం ఉంది అంటున్నాడు. అంటే జీవితం అంటే ఎలా ఉంది? ఒక వ్యక్తి జీవితం ఎలా పోల్చాడు, ఎలా చూసుకుంటున్నాడు యోబు అని అంటే, ఒక వృక్షముతో, ఒక చెట్టు వల్ల చూసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీ పక్కనలతో షేక్ చెప్పండి, మీరు ఒక చెట్టు వలె ఉన్నావని చెప్పండి. దేవుని దృష్టిలో నీవు ఒక వృక్షమై ఉన్నావు. ఈ వచనాలు ఎందుకు మీకు ఆధారంగా చూపిస్తున్నానంటే, మీరు ఒక వృక్షమై ఉన్నారు. మీరేమై ఉన్నారు చెప్పండి? ఒక వృక్షమై ఉన్నారు. లేఖన భాగాల్లో అవును, దేవుడు ఒక వృక్షముగా మనల్ని చూస్తా ఉన్నాడు. ఒక వృక్షం మనిషి జీవితానికి సాదృశ్యం. ఒక వృక్షం మనిషి యొక్క బ్రతుకుకి సాదృశ్యం, మానవాళికి సాదృశ్యం, మనుషుల జీవితాలకి సాదృశ్యం, ప్రజలకి సూచనగా ఒక వృక్షం ఉన్నదని మనం చూస్తున్నాం. ఈ రోజున దేవుడు ఒక వృక్షం వలె నిన్ను చూస్తుంటే, ఆ వృక్షం ఎలా ఉండాలి, ఎలాంటి వృక్షమై ఆ వృక్షం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే పరిశుద్ధ గ్రంథం అంతటిలో దేవుడు ఒక అద్భుతమైన సందేశాన్ని ఈ రోజున మనకి ఇవ్వబోతున్నాడు. ప్రసంగి గ్రంథం, పరమగీతముల గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనములో నువ్వే వృక్షము వలె ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే మొట్టమొదటి వృక్షాన్ని మనకు అక్కడ ప్రభు చూపిస్తున్న వృక్షం, మొట్టమొదటిగా మనకు కనబడుతున్న వృక్షం ఏంటిదంటే పరమగీతముల గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం. నీవు తాళ వృక్షమంతా తిన్నని దానవు,
నీ కుచములు గెలలవలేనున్నవి. తాళ వృక్షము నెక్కుదని అనుకుంటివి, దాని శాఖలను పట్టుకొదని అనుకుంటివి. నీ కుచములు ద్రాక్ష గెలలవలేనున్నవి. మొట్టమొదటిగా లేఖన భాగాల్లో మనం చదువుతున్న వృక్షం, పరమగీతముల గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనంలో మనం ధ్యానిస్తున్న మొట్టమొదటి వృక్షం ఏంటంటే త్రాల వృక్షం. ఏ వృక్షం చెప్పండి? దీన్నే ఖర్జూరపు వృక్షం అని కూడా పిలుస్తున్నారు. ఈ త్రాల వృక్షం దేనికి సూచనగా ఉన్నది? దేనికి సాదృశ్యంగా ఉన్నది? త్రాల వృక్షము ద్వారా దేవుడు మనకేం నేర్పుతున్నాడు? మన జీవితంలో ఎలా ఉండాలని ప్రభు కోరుకుంటున్నానంటే మనము తిన్నగా ఉండాలట. ఎట్లా ఉండాలట చెప్పండి? చెప్పండి ఎట్లా ఉండాలట చెప్పండిగా. ఎట్లా ఉండాలట? తాళ వృక్షం ఎలాంటిదట చెప్పండి? అది తిన్ననిది. అంటే ఈ తాళ వృక్షాల్లో వంకరతనం ఉండదు. ఈ తాళ వృక్షము పైకే ఎదుగుతూ ఉంటది కానీ పక్కలకు ఎదగదు. అది నిటారుగా తిన్నగా పైకి ఎదుగుతూ ఉంటది ఈ తాళ వృక్షం. ఈ తాళ వృక్షంలో ఎక్కడైనా కూడా చూడండి ఎంత తిన్నగా ఉంటదంటే కింద మొదలుకొని పై వరకు ఎక్కడ కూడా వంకర అనేది ఉండదు దాంట్లో. దేనికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎక్కడ కూడా దానిలో మీరు లోపం చూడలేరండి ఈ తాళ వృక్షాల్లో. త్రాళ్ళ వృక్షం అంత తిన్నని దానము అని అంటా ఉన్నాడు. అక్కడ ఒక మర్మంగా ఉపమాన అలంకరణ భాషలో అక్కడుంటున్న సంఘంతో దేవుడు మాట్లాడుతున్న ఒక విషయం అది. నువ్వు తాళ వృక్షం అంత తిన్నని దానము అంటే దాని అర్థం ఏంటంటే నీలో ఏ వంకరతనము లేదు అని అర్థం. దేనికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీలో ఏ దోషము లేదని అర్థం. ఈ తాళ వృక్షం దేనికి సాదృశ్యం అంటే సవరణ చేయబడిన జీవితానికి సాదృశ్యం. ఏం చేయబడిన జీవితానికి సాదృశ్యం చెప్పండి? సవరణ చేయబడిన జీవితానికి, వంకరతనము లేని జీవితానికి, తిన్నని జీవితానికి ఈ తాళ వృక్షం సాదృశ్యం. ఈ రోజున ఒక విశ్వాసి ఎలా ఉండాలంటే ఆ తాళ వృక్షంలా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎట్లా ఉండాలో చెప్పండి? తాళ వృక్షంలా ఉండాలి. అంటే వంకరతనం మనలో ఉండకూడదని అర్థం, లోపములు మనలో ఉండకూడదని అర్థం. ఎట్లా ఎదగాలనంటే పైకే ఎదగాల, ఆ తిన్నగా ఉండాల. ఆ వంకరతనం అనేది అస్సలు మనలో ఉండకూడదని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుని మందిరానికి వస్తూ దేవుని సేవలో ఉంటున్న మనము, దేవుని విశ్వాసంగా ఉంటున్న మనము, దేవుడు ముఖ్యంగా ఏ వృక్షము వలె నీవు జీవించాలని, ఏ వృక్షము వలె మన బ్రతుకులు మన జీవితాలు ఉండాలని కోరుకుంటున్నాడనంటే తాళ వృక్షంలా ఉండాలా. ఎట్లా ఉండాలో చెప్పండి? తాళ వృక్షం. ఆ తాళ వృక్షం ఎట్లాంటిదనంటే అది వంకరతనము లేనిది. అది పరిశుద్ధ గ్రంథంలో మీకు ఒక వ్యక్తిని మీకు చూపిస్తాను. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 21వ వచన భాగంలో మీరు చూస్తే యాకోబు అనే ఒక వ్యక్తి మీకు కనపడతాడు. యాకోబుని గురించి దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటి తెలుసా? యాకోబులో నేను ఏ దోషము కనుగొనలేదు, ఇశ్రాయేలులో నేను ఏ వంకరతనమును నేను చెప్పండి చూడలేదు. అబ్బబ్బా, ఏం జీవితం అండి యాకోబుది! ఏం సాక్ష్యం అండి యాకోబుది! ఇది యాకోబులాట ఏ దోషం ఏంటంటే చెప్పండి కనుగొనలేదు. ఇశ్రాయేలులో అట ఏ వంకరతనం కనుక్కోనలేకపోయిందంటే దేవుడండి మాట్లాడుతున్న మాట. ఇది దేవుడిస్తున్న సాక్ష్యం. అది తాళ వృక్ష జీవితానికి సూచన. ఏ దోషము లేని జీవితం, ఏ వంకరతనము లేని జీవితం తాళ వృక్ష జీవితానికి సూచన, తాళ వృక్ష జీవితానికి సాదృశ్యంగా రాయబడతాను. యాకోబు ఏమైనా మామూలుగా చెప్పండి? పేరే యాకోబు అనే పేరుకేంటి చెప్పండి? అబద్ధికుడు, లేకపోతే ఏంటి చెప్పండి? మోసగాడు. సొంత అన్ననే మోసం చేసినోడు, మారు వేషం వేసుకొని సొంత తండ్రిని మోసం చేసినోడు, మేకల విషయాల్లో మచ్చలు కలిగినవి మచ్చలు లేని విషయాల్లో సొంత మామని మోసం చేసినోడు. యాకోబులో అసలు దోషం లేదని చెప్పడానికి అసలు వీల్లేదు. యాకోబు చరిత్ర చూస్తే యాకోబులో ఏ వంకరతనం లేదని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే మామ దగ్గర, అత్త దగ్గర, మామ దగ్గర, అన్న దగ్గర, సొంత తండ్రి దగ్గరనే ఎన్నో లోపాలు ఉన్నాయి. కానీ ఎబ్బేకు రేవు అనుభవంలో యాకోబు దేవునితో పెనుగులాడిన తర్వాత ఎబ్బేకు రేవు అనుభవంలో యాకోబు జీవితం ఒక తాళ వృక్షము వలె మారిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. తిన్ననిగా మారిపోయినది. కనపడటానికి కుంటోడుగా కనపడతా ఉన్నాడు. ఒక దెబ్బ కొట్టి యాకోబు కుంటుచూ నడుచుతున్నాడు కనపడుతున్నాడు. దేవుని దృష్టిలో అతడు అందరి దృష్టిలో కుంటుచూ నడుతూ కనపడుతున్నాడు. కానీ దేవుని దృష్టిలో మాత్రం ఏ వంకరతనం అతని ఆత్మలో లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.
అట్లాంటి కృప యాకోబుకు దేవుడు ఇవ్వగలిగినాడు నా ప్రైవేట్లారా. అది ఎబ్బేకు రేవు అనుభవంలో యాకోబు పొందిన అనుభవం అది. అలాంటి అనుభవంలోకి ప్రతి విశ్వాసి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన జీవితాలు వృక్షానికి సూచనగా ఉన్నాయి, వృక్షానికి పోలికగా మన జీవితాలు ఉన్నాయి. మన జీవితం ఎట్లా ఉండాలి తెలుసా? తిన్ననిగా ఉన్న ఈ తాళ వృక్షము వలె ఉండాలా. మన చూపులో వంకరతనం ఉండద్దు, మన మాటలో వంకరతనం ఉండద్దు, మన క్రియలలో వంకరతనం ఉండద్దు. బయటకు ఒకటి లోపటొకటి ఉండకూడదు. వంకరితనం అస్సలు దేవుడు ఒప్పుకోడు. ఉంటే తిన్నగా ఉండాలా. ఎట్లా ఉండాలి చెప్పండి? తిన్నగా ఉండాలా, లోపము లేని వారముగా ఉండాలా, దోషము లేని వారముగా ఉండాలా. ఎబ్బేకు రేపు అనుభవంలో యాకోబుని దేవుడు అట్టి అనుభవంలోకి నడిపించినాడు. యాకోబులో ఏ దోషము లేదట, ఇశ్రాయేలులో ఏం లేదట చెప్పండి, ఏ వంకరతనము లేదు. ఈ రోజున మన జీవితాల్లో మనం చూస్తే, మనుషుల జీవితాల్లో చూస్తే ఈ రోజున ఈ తాళ వృక్షముగా నేనున్నానండి అని చెప్పగలిగే ధైర్యం మనకుందా? ఈ తాళ వృక్షం వలె నేను జీవిస్తున్నానయ్యా నీ సన్నిధులను చెప్పగలిగే సాక్ష్యం మనకుందా? వంకరి త్రోవలు మన జీవితాల్లో ఏముంటాయి చెప్పండి? సామెతల గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనంలో ఎవరికి వచ్చినట్టుగా వారు వంకర త్రోవలోకి వెళ్ళిపోయినారు అని రాయబడుతోంది. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం చదవండి. వారు నడుచుకున్న త్రోవలు వంకరవి. వారు నడుచుకున్న త్రోవలు ఏంటి చెప్పండి? వంకరవి. మన జీవితాల్లో చాలా మందికి వంకర బుద్ధి, వంకర మాటలు, వంకర త్రోవ చాలా వరకు ఉంటా ఉంటది. దేవుని మందిరానికే వస్తూ, దేవుని సన్నిధిలోనే ఉంటూ తాళ్ళ వృక్షం వలె తిన్నగా ఉండదు మన జీవితాలు. వంకరితనం ఎక్కడో మాటలోనో, చూపులోనో, అంతరంగంలోనో, బుద్ధిలోనో, మాటల్లోనో, ప్రవర్తనలోనో, క్రియలలో ఎక్కడో ఒక దగ్గర వంకరతనం యాకోబులా ఎబ్బేకు రాక మునుపు ఉన్న అనుభవం ఉంటుంది మనలో. కానీ దేవుడు ఈ రోజున కోరుతున్నాడు ఏంటంటే ఆ వంకరతనాన్ని తొలగించి నిన్ను తాళ్ళ వృక్షంలా దేవుడు చేయాలని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ వంకరతనాన్ని ఏం చేయాలనుకుంటున్నాడు చెప్పండి? లూకా సువార్త 3వ అధ్యాయం 5వ వచనం రాయబడ్డగా ప్రతి వంకర త్రోవ అది సరళముగా చేయబడుననే మాట అక్కడ రాయబడతా ఉంటది. లూకా సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ప్రభు మార్గమును సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి, ఆయన త్రోవలను సరళము చేయుడి, ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును. వంకర మార్గములు తిన్నని వగును. వంకరి మార్గాలు ఏమైపోతాయి చెప్పండి? దేవుని సన్నిధికి వస్తా అంటే, దేవుని వాక్యాన్ని వింటా అంటే, మన జీవితాలు దేవునికి సమర్పించుకుంటా అంటే, మన బ్రతుకులు దేవునికి అప్పగించుకుంటా అంటే ఈ వంకర జీవితం, ఈ వంకర అనుభవాలు ఏమై మారిపోతాయి తెలుసా? తాళ వృక్షము వలె తిన్ననిగా మారిపోతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు అలాంటి జీవితాన్ని మనలో కోరుకుంటా ఉన్నాడు. అలాంటి అనుభవాలు మనలో కోరుకుంటూ ఉన్నాడు. మన జీవితాల్లో చాలా వంకరి త్రోవలు ఉంటాయి. వంకరములు 20వ అధ్యాయం 30వ వచనం. మరియు శిష్యులను తమ వెంట వీడ్చుకొని పోనవలనని ఏం మాటలు పలుకు చెప్పండి? వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరి. వంకర త్రోవలు ఉంటా ఉంటాయి. కొన్నిసార్లు బుద్ధి కూడా ఎట్లా ఉంటుందంటే వంకర బుద్ధి మంది. ఏ బుద్ధి చెప్పండి? కొన్నిసార్లు మన ప్రవర్తన, మన క్రియలు కూడా తిన్నగా ఉండవు. ఏదో ఒక లోపము, ఏదో ఒక దోషంతో కూడినవిగానే ఉంటా ఉంటాయి. అందుకనే దేవుడు ఈ రోజున వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్న చక్కటి సందేశం ఏంటంటే నీవు తాళ్ళ వృక్షం వల్లే తిన్నవిగాను మారాల. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాంటి ఒక జీవితం కలిగిన ఒక వ్యక్తి లేడా? అలాంటి బ్రతుకు కలిగిన ఒక వ్యక్తి లేడా? దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం 5వ వచనంలో 120 మంది అండి ఒక వ్యక్తిలో తప్పు చూడాలా, లోపం చూడాలా, నేరం చూడాలా, ఏదైనా లోపం కనుగొనాలని 120 మంది ఒక వ్యక్తి మీదకి తిరుగుబాటు చేసి ఒక వ్యక్తిలో లోపాలు ఉండాలి, తప్పులు ఉండాలా, పొరపాట్లు పట్టుకోవాలని చూస్తే దానియేలు గురించి ఒక సాక్ష్యం మీరు వింటారు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం 5వ వచనంలో దేవుడు చెప్తున్న ఒక చక్కటి మాట అంటే అతడిలో ఏ నేరమైనను, తప్పైనను, ఏ లోపమైనను వారు కనుగొనలేనంత తిన్నని జీవితం, తాళవృక్ష జీవితం అది. 120 మంది, ఒక్కళ్ళు కాదు, 20 కాదు, ఎంతమంది చెప్పండి? 120 మంది. ఏ లోపమైనను ఏం చేయలేకపోయారు చెప్పండి? కనుగొనలేకపోయినారు.
అదే 5వ వచనంలో కూడా మీరు చదవండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. అందుకు మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందును అతనిలో లోపం అతనిలో ఏం కనుగొనలేకపోయినారు చెప్పండి? ఇది తాళ వృక్ష జీవితం అంటే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తాళ వృక్షం కలిగిన సాక్ష్యం అంటే అది తిన్నగా ఉండటం, తిన్నగా ఉంటున్న అనుభవం అని దేవుని లేఖన భాగంలో ఈ రోజున ఈ పరమగీతముల గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనములో నీవు తాళ వృక్షం అంతా ఏం దానిది చెప్పండి? నీవు తిన్నని దానం. ఈరోజు దేవుడు అలాంటి జీవితాన్ని మనకి ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఒకవేళ నీవు అలాంటి తాళ వృక్షం వల్ల నీవు ఇంకా లేవా? ఒకవేళ నాలో ఇంకా ఏదో ఒక వంకరతనం ఉందయ్యా, ఇంకా ఏదో ఒక ప్రవర్తనలోనో, మాటలోనో, క్రియలోనో, చూపులోనో, పద్ధతిలోనో బయటికి కనపడినట్టుగా కాదు, అంతరంగంలో ఉందేమో. ఒకవేళ ఈరోజు ప్రభు అంటున్నాడు కదా, ఆ వంకరితనాన్ని దేవుడు తీసివేసి నిన్ను తాళ వృక్షంగా దేవుడు నిన్ను చేయాలని కోరుకుంటున్నాడు ఆయన. ఎన్ని రోజులు ఉంటావు ఇంకా వంకరగా? యాకోబుని దేవుడు అట్లా చూస్తూనే ఉండలే. యాకోబు పట్ల దేవుని ప్రణాళిక ఉన్నతమైనది. అది అబద్ధాలు ఆడాడు, మామలను మోసం చేశాడు, అన్నని మోసం చేసేస్తాడు, జ్యేష్ఠత్వాన్ని దొంగలించాడు, తండ్రి దగ్గర అన్న దీవెనలను పొందినాడు. ఎక్కడ కూడా తాళ వృక్షమే లేదు అసలు యాకోబు జీవితంలో. ఎక్కడ చూడు యాకోబులో, ఏ మాట చూడు ప్రవర్తనలో యాకోబులో ఎక్కడ లేదు. కానీ ఎబ్బేకు రేవు అనుభవం యాకోబుని ఎట్లా మార్చింది చెప్పండి? ఒక తాళ వృక్ష అనుభవంలోకి యాకోబుని మార్చింది. ప్రభు అట్లా మన జీవితాలను మార్చాలని కోరుకుంటున్నాడు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనాన్ని మీరు చదవండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ఎలాగనగా వృద్ధులు మితానుభావం గలవారును, మాన్యులను, స్వస్థ బుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహనముల యందు లోపము లేని వారై ఉండవలను అనే మాటని మనం అక్కడ చూస్తున్నాం. ఎలాంటి వారట చెప్పండి? లోపము లేని వారమై ఉండాలట. దేవుని లెక్కన భాగాల్లో అవును, అలాంటి లోపము లేని వారముగా ఉండాలా. ఒక విశ్వాసిగా దేవుని మందిరానికి నువ్వు వస్తున్నప్పుడు, దేవుని సంఘానికి ఒక సాక్షిగా, దేవుని కొరకు ఒక సాక్షిగా బ్రతుకుతున్న నీవు, దేవుని కొరకు వాడబడాలని, దేవుని చేతలో ఒక పాత్రగా తయారు చేయబడాలని అనుకుంటున్న నీవు, ఈ సాక్ష్యం తప్పకుండా మనం కలిగి ఉండాలి. ఎవ్వరు చూసినా నీలో వంకరతనమే కనపడకూడదు నా ప్రియబిడ్డలారా. నీలో లోపము చూడటానికి వీలైనంత తాళ వృక్షం నీలో ఉండాలి. అంత తిన్నగా ఉండాలా, అంత తిన్నగా దేవుని కొరకు జీవించాలా. అట్లా జీవిస్తేనే దేవునికి ఏమొస్తుంది తెలుసా? నీ ద్వారా ఏమొస్తుంది చెప్పండి? మహిమ వస్తుంది. అలాంటి జీవితాన్ని ప్రభు మన దగ్గర నుండి కోరుతా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో, ఇదే పరమగీతముల గ్రంథంలో నుండి మనకు కనపడుతున్న 2వ వృక్షం ఏంటంటే, పరమగీతముల గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనాన్ని చదవండి. పరమగీతముల గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. అడవులలో జల్దరు వృక్షము ఎట్లున్నదో నా ప్రియుడు అలాగున్నాడు అనే వచనం అక్కడ రాయబడతాం. జల్దరు వృక్షము దేనికి సూచనగా రాయబడతాం అన్నది, దేనికి పోలికగా రాయబడుతుందంటే తీపికి మాధుర్యముకు సాదృశ్యంగా ఉంది. ఎట్లా ఉందట చదవండి. జల్దరు వృక్షాన్ని గురించి కింద వచనాలు చదవండి. ఆనందభరితునై నేను అతని నీడను కూర్చుంటిని, ఆనందభరితునై అతని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జిహ్వకు మధురము, అతని ఫలము నా జిహ్వకు ఏంటంటే చెప్పండి? మధురం. తీపి, మధురము అని అర్థం. జల్దరు అనే మాటకి యాపిల్ ట్రీ అని రాయబడుతోంది ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తే. ఈ జల్దరు వృక్షాన్ని గురించి లేఖన భాగాల్లో ప్రభు మనకు నేర్పుతున్న ఆత్మీయ సత్యం ఏంటంటే, మన జీవితాల్లో దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఒక వృక్షము వలె ఆయన కోరుకుంటున్నాడు. ఒక వృక్షము వలె, తాళ వృక్షము వలె ఉండాలని. ఎలాంటి వృక్షము వలె దేవుడు మనలను ఉండాలని కోరుకుంటున్నాడు అని అంటే, లేఖన భాగాల్లో చూస్తున్నాం కదా, జల్దరు వృక్షము వలె మనం ఉండాలట. ఎట్లా ఉండాలట చెప్పండి? మనము జల్దరు వృక్షం వలె. మధురం, తీపి అనే మాట దానికి సూచనగా ఉంది. అలా ఉందా మన జీవితం దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో? ఈ రోజున ఒక్కసారి మనం ప్రశ్నించుకోవాలి. మన జీవితాల్లో తీపి మధురం కంటే మన జీవితాల్లో ఎక్కువగా కనపడుతున్నది ఏంటంటే ఆపోజిట్. తీపికి ఆపోజిట్ ఏంటి చెప్పండి? మధురానికి ఆపోజిట్ ఏంటి చెప్పండి? చేదు. చేదే కనపడతా ఉంది ఎక్కడ చూసినా. చేదైన అనుభవాలు, చేదైన పరిస్థితులు,
చేదుగా మన జీవితాలు, మన క్రియలు, మన అనుభవాలు చాలా చేదుతో కూడినవిగా ఉన్నవి కదా. ఒకవేళ ఈ రోజున ఇంకా ఈ జల్దరు వృక్షము వలె మారని అనుభవాల్లో ఉన్నామేమో. చేదు ఎక్కడ చూసినా నీ జీవితంలో చేదే, ఎక్కడ చూసినా నీ అనుభవాల్లో చేదే, ఎక్కడ చూసినా తీపి మధురం కనపడలేకపోతుందేమో. కానీ ఈ రోజున దేవుడు నీ జీవితాన్ని ఒక జల్దరు వృక్షము వలె ఆయన మార్చబోతున్నాడు. నీ జీవితంలో ఉన్న చేదుని ఆయన తీపిగా మార్చబోతా ఉన్నాడు. ఆయన మధురంగా ఆయన మార్చబోతున్నాడు. నా ప్రియబిడ్డలారా, ఎక్కడ చూస్తా ఉన్నావు చేదుని? ఎక్కడ అనుభవిస్తా ఉన్నావు చేదుని? ఇశ్రాయేల్ ఆత్మీయ ప్రయాణంలో ఒక దగ్గరకు వచ్చిన తర్వాత నీళ్లు వాళ్ళకి చేదైపోతాయి. నిర్గమకాండం 15వ అధ్యాయం 23వ వచన భాగంలో చేదైన నీళ్లు తాగలేకపోయినారు ఇశ్రాయేలు ప్రజలు. అప్పుడు వారు చేసిన ఒక క్రియని బట్టి ఆ చేదుని వారు ఆ నీటి దప్పిక తీరటానికి ఒక చెట్టును తీసి అందులో వేసినప్పుడు ఆ నీళ్ళు ఏమైపోయినాయి చెప్పండి. ఆ నీళ్ళు ఏమైపోయినాయి చెప్పండి. ఆ నీళ్ళు ఏమైపోయినాయి చెప్పండి. మధురముగా మారిపోయినాయి. అందుకని ఆ స్థలానికి వాళ్ళు ఒక పేరిచ్చారు. ఏం పేరిచ్చారు చెప్పండి? దాన్ని మారా. ఏమిచ్చారు చెప్పండి? మారా. మారాగా మారినాయి. చేదైన అనుభవాన్ని ఇశ్రాయేలు ప్రజల కొరకు దేవుడు వారి ప్రజల జీవితాల్లో ఆ చేదు ఉండకూడదని నీళ్ళల్లోనే చేదునివ్వటానికి ఇష్టపడని దేవుడు, మధురమైన నీటిని మార్చిన దేవుడు జీవితాల్లో చేదుని అస్సలు కోరుకోడు. ఆయన నీ జీవితాల్లో ఒక చేదును ఒక స్త్రీ మనకు కనపడట్లేదా? ఋతు గ్రంథం 1వ అధ్యాయం 20 వచనాల్లో నయోమి మీకు కనపడుతూ ఉంది. ఒక భర్త, 2 కుమారులు, వారికి 2 భార్యలు, చక్కగా 2 కోడళ్ళు, 2 కుమారులు కలిగిన ఈ నయోమి దేవుని లేఖన భాగాలు చూస్తే మోయాబు నుండి బెత్లెహేము నుండి మోయాబుకి వెళ్ళిన తర్వాత అక్కడ కరువు ప్రాంతం వల్ల భర్తను కోల్పోయిన తర్వాత, ఆ కరువుల్లో పిల్లల్ని కోల్పోయిన తర్వాత అసలు వారి జీవితాల్లో జీవనమే చాలా కష్టతరంగా మారిపోయిన తర్వాత, 2 కోడళ్ళని కూడా పోషించలేని పరిస్థితి వచ్చిన తర్వాత, ఎవరి బ్రతుకులు వారు బ్రతకమన్నప్పుడు ఒక కోడలు విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఒక కోడలు ఆమెను హత్తుకొని వచ్చింది. ఆమె తిరిగి బెత్లెహేముకి వచ్చిన తర్వాత అక్కడున్న వారు అందరూ ఆ నయోమిని చూసి గుర్తుపట్టలేకపోయినారట. ఆ నయోమి జీవితం ఎలా మారిపోయిందని మనం చూస్తామంటే అంత మారాగా మారిపోయింది. ఏం మారిపోయింది చెప్పండి? అంత మారా, అంత చేదుగా మారిపోయింది. అందుకే ఆమె అంటది కదా, మీరు నన్ను నయోమి అని పిలవకండి, నన్ను ఏమని పిలవమంది చెప్పండి? నన్ను మారా అనండి. చెప్పుకోవడానికి ఏం లేదయ్యా మధురం నాలో, చెప్పుకోవడానికి ఏ తీపి లేదయ్యా నాలో. నా జీవితం అంతా మాధుర్యం ఎప్పుడో పోయింది. నా భర్త చావుతోనే పోయింది, నా పిల్లల చావుతోనే పోయింది, మా పరిస్థితులు దిగజారటంతోనే పోయినాయి. తీపి లేదు, మధురం లేదు మా జీవితాల్లో అనుకుంటోంది నయోమి. అట్లాంటి నయోమి అంటున్న మాట, నన్ను నయోమి అని పిలవద్దు, నన్ను మారా అని పిలవండి అని అంటోంది నయోమి. జీవితంలో చాలా చేదుని అనుభవించింది నయోమి. కానీ ఆ నయోమి జీవితాన్ని కూడా దేవుడు ఎట్లా మార్చాడు చెప్పండి? దేవుడు ఎట్లా మార్చాడు చెప్పండి? మారాగా, మధురముగా, మారాగా ఉన్న ఆమె జీవితాన్ని మధురముగా, జీవితాన్నే మార్చేసిన దేవుడు, నీళ్ళనే మార్చేసిన దేవుడు. ఈ రోజున ఒకవేళ ఏ చేదు అనుభవాల్లో నీవు ఉన్నావు, ఈ రోజున ఏ పరిస్థితుల వల్ల చేదు నీ జీవితంలో ఉన్నది, ఈ రోజున దేవుడు ఈ రోజున ఈ సంఘములో ఈ సందేశము ద్వారా నీ జీవితాన్ని ఆయన ఒక జల్దరు వృక్షము వలె మార్చబోతా ఉన్నాడు. ఆమేన్. మీ పక్కనోళ్ళతో షేక్ చెప్పండి, నీ జీవితము జల్దరు వృక్షము వలె మారబోతోందని చెప్పండి. నీ జీవితంలో ఉన్న చేదంతా, నీ జీవితంలో ఉన్న మారా అంతా మధురముగా ఆయన మార్చబోతా ఉన్నాడు. ఆమేన్. ఎక్కడ చేదు చూసినామో, ఇప్పుడు దాకా చేదును అనుభవిస్తూ వస్తాన్నామేమో, చేదు నీ జీవితంలో ఒక వాడుకగా మారిందేమో, చేదు నీ జీవితంలో ఇక ఒక అలవాటుగా మారిపోయిందేమో. బంధువుల దగ్గర చేదే, రక్త సంబంధుల దగ్గర చేదు అనుభవిస్తా ఉన్నావు. నీ జీవితంలో ఎక్కడ చూసినా చేదే కనబడుతోందేమో. కానీ దేవుడు ఈ రోజున నీ జీవితాన్ని అలాంటి అనుభవంలోనే ఆయన ఉండనివ్వకుండా ఆయన జల్దరు వృక్షము వలె మార్చే కృపనికి ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ చెల్లించండి. హల్లెలూయా. చాలా చేదు ఉంటుంది మనిషి జీవితాల్లో. కొన్నిసార్లు మనకి తెలియకోకుండానే మనం చేసే చెడుతనం, కొన్నిసార్లు మనం చేసే ప్రవర్తన, కొన్నిసార్లు మన జీవితం వచనాల్లో, వాక్యములో ఏమని చెబుతుందంటే మీరు చేదుగా ఉన్నారని అన్నాడు. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం
18వ వచన భాగంలో మీరు చదివితే ఎంత చక్కటి మాట అంటాడు అక్కడ. చదవండి, ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనం. నీ ప్రవర్తనయు నీ క్రియలను వీటిని నీ మీదికి రప్పించుచున్నాను. చెడుతనమే దీనికి కారణము. నీ చెడుతనమే దీనికి కారణము. ఇది చేదుగానున్నది కదా. ఏంటిది? ఇది చేదుగానున్నది కదా. ఇది చేదుగానున్నది కదా. నీ హృదయమును అంటుచున్నది కదా. నీ హృదయమును అంటుచున్నది కదా. నీ ప్రవర్తనయు నీ క్రియలు వీటిని నీ మీదికి రప్పించెను. నీ చెడుతనము దీనికి కారణము. ఇది చేదుగానున్నది కదా. కొన్నిసార్లు ఆ చేదైన అనుభవం ఉంటుంది మన జీవితాల్లో. చెడుతనం, ప్రవర్తన, క్రియలు ఒక చేదుగా కనబడుతున్నాయి దేవుని దృష్టిలో. ఈరోజు అట్లాంటి వాటిని ప్రభు మనలో నుండి తొలగించాలని కోరుకుంటా ఉండండి. అవి తీసివేయబడాలని దేవుడు కోరుకుంటా ఉండండి. అవి తొలగించాలని దేవుడు కోరుకొని మన జీవితాన్ని ఎలా ఉండాలని కోరుకుంటున్నాడనంటే, అక్కడ దేవుని లేఖన భాగం రాయబడింది కదా, అడవి వృక్షములో జల్దరు వృక్షము వంటి ఒక వృక్షముగా ఉన్న నా ప్రియుడు అటువంటి వాడని అన్నాడు కదా. అట్లాంటి జల్దరు వృక్షముగా మారే కృప దేవుడు మనకి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని దగ్గరే ఒప్పుకోవాలి, ఏ వ్యక్తి దగ్గర ఒప్పుకోవాల్సిన అవసరం లేదు మీ చేదుని. దేవునికి తెలుసు మనలో ఎంత చేదు ఉన్నదో, చేదు అనుభవాలు ఉన్నాయో. మన జీవితాల్లో వ్యక్తిగతంగా మనం కలిగి ఉన్న చేదు ఉన్నది, ఇతరుల ద్వారా మనం పొందిన చేదు మన జీవితాల్లో ఉంటుంది. దాన్ని తొలగించుకొని మన జీవితాలు దేవుడు ఎలా మార్చుకోవాలని కోరుకుంటున్నానంటే, ఒక జల్దరు వృక్షము వలె తీపిగా మధురంగా మార్చుకోవాలని కోరుకుంటాను. దీనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కానీ ఈ రోజున ఎట్లా ఉంది తెలుసా? జీవితం ఎలాగుంది తెలుసా? యాకోబు రాసిన పత్రిక 3:11 రాయబడ్డట్టు, ఈరోజు నా ఉంటే చేదుగా ఉండట్లే, ఉంటే జల్దరు వృక్షము వలె తీపిగా మధురంగా ఉండట్లే. ఎట్లా ఉన్నారట? యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో మీరు చదవండి. నీటి బుగ్గలో ఒక్క జల నుండి తీయని నీరును చేదు నీరును, ఒక్క జలములో నుండే తీయని నీరు చేదైన నీరు ఊరునా. నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలీవ పండ్లైనను ద్రాక్ష తీగను అంజూరపు పండ్లైనను కాయన. దేవుని లేఖన భాగంలో ఒకటే ఊటలో నుండి ఏం రావట చెప్పండి? ఒకటే ఊటలో వస్తే ఏ నీళ్లు రావాలి చెప్పండి? తీయని నీళ్ళైనా రావాలా? వస్తే ఏ నీళ్లు రావాలో చెప్పండి? చేదైన నీరైనా రావాలా? ఈరోజు అట్లా ఉంటుంది చాలా మంది జీవితాల్లో. ఉంటే చేదుగా అయినా ఉండాలా, లేకపోతే మధురంగా అయినా ఉండాలి. ఒకటే ఊటలో ఉండి రెండు వచ్చే అనుభవాలు మనలో ఉండకూడదు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ. ఒకటే ఊటలో ఉండి చేదైన నీరు తీయని నీరు రావు కదా. అట్లా ఉండకుండండి, అట్లా ద్విమనస్కులై ఉండకండి, రెండు తలంపుల మధ్యలో ఉండకండి, రెండు జీవితాలు జీవించబాకండి అని ఒక హెచ్చరిక అక్కడ మనకి ఇస్తా ఉన్నాడు. అంటే దాని ద్వారా ప్రభు మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే, మన జీవితం ఉంటే ఎట్లా ఉండాలో తెలుసా? ఒక జల్దరు వృక్షము వలె ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాంటి సాక్ష్యం పొందాలా, అలాంటి సాక్ష్యం కలిగి ఉండాలా. ఇదొక సవాలుతో కూడిన సందేశం. చెప్పగలుగుతావా? నా జీవితం ఒక తాళ వృక్షంలా ఉందయ్యా అని చెప్పగలుగుతామా? నా జీవితంలో ఏ చేదు లేదయ్యా, నా జీవితం జల్దరు వృక్షము వంటిదయ్యా అని చెప్పగలిగే ఆ సాక్ష్యం మనకి రావాలి. నా ప్రియబిడ్డలారా, మూడవ వృక్షం ఏంటంటే, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 4, 5, 6 వచనాలు త్వరగా చదవండి. తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణం తీసుకొనుమని ప్రార్థన చేసెను. అతడు బదరీ వృక్షం కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. లేఖన భాగంలో మీరు చూస్తే మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 4, 5, 6 వచన భాగాల్లో మనం చూస్తున్న మూడవ వృక్షం ఏంటంటే బదిరీ వృక్షం. ఏ వృక్షం చెప్పండి? ఇది చెప్పండి, ఏ వృక్షం చెప్పండి? ఏలియాకి ఒక కౌంటర్ ఇవ్వబడుతుంది. ఇక అందరిని వదిలేసేసి యెజబెల్ ఈమెను పట్టుకుంటుంది. దీన్ని ఎక్కడ దొరుకుతాడో ఏలియాని కనపడ్డాడుగా చంపేయండి అంటే, పాపం మరణాపేక్ష కలిగిన వాడై ఆ బది వృక్షం దగ్గరికి వస్తాడు. ఆ బది వృక్షం కింద ఏలియా కూర్చున్నాడు అనే వచనాన్ని మనకు చూపిస్తుంది వచనం. ఈ బది వృక్షం దేనికి సూచనగా ఉందంటే, ఆదరణ లేని జీవితం. ఏ జీవితానికి చెప్పండి? నిస్సాయ స్థితికి జీవితం.
ఈ బదిరి వృక్షం దేనికి సూచనగా అంటే ఒంటరిగా మిగిలిన జీవితానికి సూచన. ఒంటరి అయిపోయినవాడు ఎంతమందిని హడలెత్తిచ్చిండు 18వ అధ్యాయంలో 450 మంది బయలు ప్రవక్తలని కింద కూసోబెట్టాలి, పైన కూసోబెట్టాలి. హడలెత్తించినోడు ఈ బదిరి వృక్షం దగ్గర ఎట్లా అయిపోయాడు తెలుసా? ఏలియా ఎలాంటి వాడు అయిపోయాడు? ఏలియా అంటే ఒంటరి వాడు అయిపోయాడట. ఆదరణ లేక నిస్సాయ స్థితిలోకి వెళ్ళిపోయినాడట. ఒక గొప్ప ప్రవక్త మరణాపేక్ష కలిగిన వాడై ఏమంటున్నాడు? చదవండి అక్కడ, 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం. తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి, 1 దినవృత్తాంతాల గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం చదవండి. తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణము తీసుకొని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇక చాలయ్యా, విసిగిపోయాను నా జీవితంలో, చాలు, విసిగిపోయాను, విసిగి చెందిన జీవితం, విసిగిపోయిన జీవితం, నిస్సాయ స్థితికి ఇక ప్రాణం తీసుకోమని అంటున్నాడు. అంటే ఎంత విసిగిపోయి ఉంటాడో ఏలియా. ఇంత మట్టుకు చాలయ్యా అంటానంటే ఎంత పోరాడుంటాడో ఏలియా. పోరాటం ఈ బదిరి వృక్షానికి సూచన. ఆదరణ లేని జీవితం ఈ బదిరి వృక్షానికి సూచన. నిస్సాయ స్థితి ఈ బదిరి వృక్షానికి సూచన. విసుగు చెందిన జీవితం ఈ బదిరి వృక్షానికి సూచన. అలాంటి ఒంటరి జీవితం ఈ బదిరి వృక్షానికి సూచన. అట్లా అయిపోయిందట ఆ బదిరి వృక్షం దగ్గరకు వచ్చాకల్లా. అట్లాంటి ఏలియాని ఆ బదిరి వృక్షం దగ్గర దేవుడు ఉత్తగానే విడిచిపెట్టలే. కృంగిపోయాడు చాలా. ఏమంటున్నాడు చెప్పండి? ఇక ఇంత మటుకు చాలంటే కృంగిపోయాడని అర్థం. అక్కడ ఇక నా ప్రాణం తీసుకోమంటున్నాడంటే ఇక అలసిపోయాడని అర్థం. ఇక పోరాడలేనయ్యా అంటా ఉన్నాడు అక్కడ. అట్లాంటి జీవితము ఆ బదిరి వృక్షం దగ్గర ఉంటే, అట్లాంటి బదిరి వృక్ష అనుభవంలో ఉన్న ఏలియాని దేవుడు ఉత్తగా వదిలిపెట్టలే. లేఖన భాగంలో రాయబడుతోంది కదా 5వ వచనములో ఎంత చక్కటి మాట అంటే చదవండి. అతడు బదరీ వృక్షం కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత అతన్ని వచ్చి అతన్ని ముట్టింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అతను నిద్రించుచుండగా ఒక దేవదూత అతన్ని ముట్టి నీవు లేచి భోజనము చేయమని చెబుతాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అట్లా అయిపోయిందా ఒకవేళ మన అనుభవాలు? ఆదరణ లేక నిస్సాయ స్థితిలో, శక్తి లేక, శక్తి కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయి, పోరాడే బలము లేక ఒంటరిగా మిగిలిపోయి విసిగిపోయిన అనుభవాల్లో ఉందా మన జీవితం? ఆదరణ లేని అనుభవాల్లో ఉందా మన జీవితం? ఆ బదిరి వృక్షము దగ్గర దేవుడు ఏలియా జీవితాన్ని ఎంత బలపరిచి శక్తికి మించిన ప్రయాణాన్ని చేయగలిగిండో, ఆ ఈ బదిరి వృక్షం అనే అనుభవంలో దేవుడు నిన్ను కూడా అట్లా నడిపించబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఉంటది కదా బదిరి వృక్ష అనుభవం చాలా మందికి. ఉంటుందా లేదా చెప్పండి? ఒంటరిగా మిగిలిపోయిన అనుభవాలు, నిస్సాయ స్థితి, ఆదరణ లేని స్థితి, విసుగు చెందిన స్థితి, ఇంకా చాలా చెప్పాలంటే నలిగిపోయిన స్థితి, ఇవన్నీ బదిరి వృక్ష అనుభవాల్లో మనకి కనబడతా ఉన్నాయి. కానీ దేవుడు ఏలియాని అట్లాగే విడిచిపెట్టలే. అట్లాంటి స్థితిలో పరుండిన ఆ ఏలియా దగ్గరికి ఆయన వచ్చి అతన్ని ముట్టి లేపి భోజనము చేపించి శక్తికి మించిన ప్రయాణాన్ని బదిరి వృక్షము దగ్గర నూతన బలముతో, నూతన శక్తితో ఏలియాని నింపి నడిపించిన దేవుడు నిన్ను కూడా అట్టి అనుభవంలో నడిపించగలడు. ఆమెన్. బదిరి వృక్షం అనుభవంలో ఒంటరిగా మిగిలిపోయి ఏడుస్తా ఉన్నావేమో, ప్రాణం తీసుకోవయ్యా, ఇంత మట్టుకు చాలయ్యా, కృంగిపోయినావేమో, కుమిలిపోయినావేమో, విసిగిపోయినావేమో పరిస్థితుల వల్ల, ఒంటరిగా మిగిలిపోయినావేమో పరిస్థితుల వలన, ఆదరణ లేక చాలా కొట్టుమిట్టాడుతూ ఉందేమో బదిరి వృక్ష అనుభవం మన జీవితాల్లో ఉంటది. చాలా మంది జీవితాల్లో, మోసే జీవితాల్లో కూడా మీరు చూడండి. నిర్గమకాండం 32వ అధ్యాయం 31వ వచనం, 32వ వచనం, 33వ వచనములో ఈ ప్రజల విషయాల్లో ఇసికిపోతాడు మోసే. నిర్గమకాండం 32వ అధ్యాయం 31, 32, 33 వచనాల్లో అప్పుడు మోషే అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకున్నది. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలు కొనుచున్నాను నేను. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపం చేసినో
వాని నా గ్రంథముల నుండి తుడిచివేయుదును. కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటకి ప్రజలను నడిపించుము. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును. నేను వచ్చే దినమున వారి పాపమును వారి మీదికి రప్పించదనని మోషేతో చెప్పాను. చూడండి, లేఖన భాగములో నిర్గమ కాండం 32వ అధ్యాయం 32వ వచనములో 33వ వచనములో ఎంత చక్కటి మాటలు అక్కడ చెప్తున్న మాటలను చూడండి. దేవుని లేఖన భాగాల్లో ఎంత చక్కటి విషయాలని అక్కడ రాస్తా ఉన్నాడు. చూడండి, అయ్యో నీవు వారి పాపములని ఒకవేళ పరిహరించితవా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథంలో నుండి ఎవరి పేరు తుడిచివేయబడాలట చెప్పండి. ఎవరి పేరు తుడిచివేయబడాలట చెప్పండి. సరిగ్గా చదవాల. నా పేరు తుడిచివేయబడాలంటావు అన్నాడంటే ఎంత విసిగిపోయిండగా చెప్పండి. ఇక నా పేరు తీసేవయ్యా, ఇక జీవ గ్రంథాల వద్దిగా, ఇక జాలిగా వాళ్ళ పాపాలు క్షమించకపోతాడు. ఇశ్రాయేలు ప్రజల వల్ల అంత విసిగిపోయినాడు. ఇంకోసారి అంటాడు కదా, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 14వ వచనం 15వ వచనాల్లో, దేవుని లేఖన భాగాల్లో సంఖ్యాకాండం 11వ అధ్యాయం 14వ వచనం 15వ వచనం, ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు, అది నేను భరింపలేని భారము. నీవు నాకిట్లు చేయదలిచిన ఎడల నన్ను చంపుము. నా మీద నీ కటాక్షము వచ్చిన ఎడల నేను నా బాధను చూడకుండానట్లు నన్ను ఏంటి చెప్పండి, చంపండి అంటావు. మన జీవితాల్లో కూడా అంతే. కొన్నిసార్లు సమలు రాగానే, బాధ రాగానే వచ్చే ప్రార్థన ఏంటంటే, ఇక చాలయ్యా నా జీవితాన్ని, నన్ను తీసుకో అయ్యా అంటాం. ఇక చాలయ్యా నా పోరాటం, చాలయ్యా నా సమస్యలు, చాలయ్యా నా శ్రమలు, ఈ భూమి మీద వీటిని నేను భరించలేకపోతూ ఉన్నాను, వీటిని తాళలేకపోతూ ఉన్నాను, ఇక చాలు, నన్ను చంపు, లేకపోతే నన్ను తీసుకో, నన్ను నీ సన్నిధికి చేర్చుకో అనే ప్రార్థనలు, అనే అనుభవాలు మనకు వస్తూ ఉంటాయి. బదరీ వృక్ష అనుభవం ఉంటుంది ఎవరికైనా, ఎవరి జీవితాల్లో అయినా అనుభవం మన జీవితాల్లో కలుగుతూ వస్తూ ఉంటుంది. చాలాసార్లు మనం అంటూ ఉండొచ్చు ఇట్లా. మోషే కూడా బదరీ వృక్ష అనుభవమే, ఏలియాది కూడా బదరీ వృక్ష అనుభవమే. నన్ను చంపయ్యా, నన్ను తీసుకోయ్యా అంటే విసిగిపోయినారు వాళ్ళు, ఆదరణ లేక. ఇన్ని వేల మంది మధ్యలో, ఇన్ని లక్షల మంది మధ్యలో మోషే వంటి వాడైపోతున్నాడు. 400 మంది ప్రవక్తలను చంపి ఏలియా ఒంటరి వాడైపోతా ఉన్నాడు. కొంతమంది అందరూ మన చుట్టూన్న బదరీ వృక్ష అనుభవం మనకు ఉంటూనే ఉంటుంది. అందరూ గుమ్ముగూడినా నువ్వు ఒంటరి వాడిగానే ఉండిపోతావు. ఎన్ని పోరాటాలు చేసినా, ఎన్ని చేసినా మళ్ళీ నువ్వు ఒంటరోడే అయిపోతా ఉంటావు. ఒంటరి అనుభవమే అయిపోతా ఉంటుంది. బదరీ వృక్ష అనుభవం చాలా చూస్తాం, అడుగడుగున అనువనువన మన జీవితాల్లో చూస్తాం. అట్లాంటి అనుభవాలు ఇంత మట్టుకు చాలయ్యా, నా ప్రాణాన్ని తీసుకో అని చెబుతున్నామేమో. ఒకవేళ కన్నీళ్ళ వలన, బాధ వలన, దుఃఖం వలన తట్టుకోలేక, శ్రమలను తట్టుకోలేక, పరిస్థితులను జయించలేక, జీవితం మీద గురి లేక, అవతలేముందో తెలియలేక, అయోమయ పరిస్థితులు, అగమ్య గోచరంగా నీ ముందు ఏమి కనపడలేక, పరిస్థితులు, ఆ సమస్యలు, ఆ శ్రమలు నీ ముందే పరిష్కరించబడకోకుండా, నీకు వెళ్ళే దారి కనపడకోకుండా బదరీ వృక్షంలా ఉందేమో మన జీవితాలు. అట్లాంటి అనుభవాల్లో ఉన్న ఏలియాని ముట్టిన దేవుడు నిన్ను కూడా ఈ రోజున ముట్టగలడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పు, ఈ రోజు నాది బదరీ వృక్ష అనుభవం అయ్యా. అట్లా ఉందయ్యా నా జీవితం. అట్లాంటి అనుభవాల్లో నేను నడిపించబడుతున్నానయ్యా. దేవుడు నన్ను నడిపించి, నన్ను ఆయన ఎంతవరకు ఏలియాని అక్కడితో ప్రయాణం కాలే, అంత ముందు చేసిన సేవ కంటే ఏలియా ద్వారా దేవుడు గొప్ప సేవ చేసినాడు. ఆమేన్. ఉన్నతమైన అనుభవాల్లో ఏలియాని నడిపించినాడు. స్వరం వచ్చి మాట్లాడుతూ ఉంటుంది ఏలియాతో, గుహలో నుండి బయటికి తీసుకొస్తాడు. శక్తికి మించిన ప్రయాణాన్ని ఏలియాతో దేవుడు చేపిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకని దేవుని లేఖన భాగాల్లో తాళ వృక్ష అనుభవం, రెండోదిగా ఏంటి చెప్పండి, జల్లరు వృక్ష అనుభవం, మూడోదిగా ఏ అనుభవం చెప్పండి, బదరీ వృక్ష అనుభవం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనములో ఇంకొక వృక్షం మనకు కనబడతా ఉంది. ఆ వృక్షం ఏంటిదంటే సరళ వృక్షం అనే మాటని మనం అక్కడ చూస్తాం. ఎంత చక్కటి మాట చదవండి. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనం. ఎఫ్రాయిము బొమ్మలతో నాకిక నిమిత్తమేమి, నేనే ఆలకించుచున్నాను, నేనే ఎఫ్రాయిమును గూర్చి విచారణ చేయుచున్నాను. నేను చిగురు పెట్టు సరళ వృక్షం వంటి వాడను. నేను చిగురు పెట్టు ఎట్లాంటి వాడను చెప్పండి, సరళ వృక్షం వంటి వాడను. ఎలాంటి వృక్షం వంటి వాడట చెప్పండి,
సరళ వృక్షం వంటి వాడు అనే వాక్యం రాయబడతాను. అంటే ఈ సరళ వృక్షం దేనికి సూచనగా ఉందని లేఖన భాగంలో మనం చూస్తున్నామంటే చిగురించిన జీవితానికి సూచన. దేనికి సూచన చెప్పండి? చిగురించిన జీవితం. సరళ వృక్షంతో పోల్చుకుంటున్నాడు ఇక్కడ వచన భాగాల్లో మీరు చూస్తే. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనంలో ఎంత చక్కటి మాట ఇక్కడ ఆ వచన భాగాల్లో మనం చూస్తున్నాము. లేఖన భాగాల్లో ఎఫ్రాయిముని గురించి రాస్తున్న మాట, దేవుని లేఖన భాగములో, ఎఫ్రాయిము బొమ్మలతో నాకిక నిమిత్తమేమి, నేను ఆలకించుచున్నాను, నేను ఎఫ్రాయిముని గురించి విచారణ చేయుచున్నాను, నేను చిగురు పెట్టు సరళ వృక్షము వంటి వాడను, నా వలన నీకేం కలుగును చెప్పండి, ఫలము కలుగును. అంటే ఈ చిగురించే జీవితాన్ని గురించి ఎఫ్రాయిముతో దేవుడు మాట్లాడుతూ నువ్వు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు, ఎలాంటి అనుభవంలోకి రావాలని కోరుకుంటున్నాడు అంటే సరళ వృక్షంలా నువ్వు చిగురించాలా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎట్లా చిగురించాలో చెప్పండి. ఎలా చిగురించాలో చెప్పండి? సరళ వృక్షం. కానీ సరళ వృక్ష అనుభవము చాలా మందికి మన జీవితాల్లో ఉండలేకపోతాం. ఎక్కడ చూసిన మోడు బారిన అనుభవాలే తప్ప చిగురించిన అనుభవాలు ఎక్కడ మన జీవితాల్లో ఏంటి చెప్పండి మనం చూడలేకపోతా ఉన్నాం. మోడు బారిన అనుభవాలు చాలా ఎక్కువగా మన జీవితాల్లో ఉంటాయి. దేవుడు ఈరోజు నీ మోడు బారిన అనుభవాల్లో నుండి చిగురించిన సరళ వృక్షంగా నిన్ను మార్చాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్. సరళ వృక్ష అనుభవంలోకి నువ్వు నడిపించబడాలా, రావాలా సరళ వృక్ష అనుభవంలోకి. మోడు బారిపోతూ ఉంటది మన జీవితం, మోడు బారిన అనుభవాలుగా ఉంటా ఉంటది మన జీవితం. చిగురు పెట్టి ఫలములిచ్చు ఒక సరళ వృక్షం వలె మనల్ని మార్చాలని కోరుకుంటున్నాడు ఆయన. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 8వ వచనంలో మీరు చదివితే ఎంత చక్కటి మాటలు రాయబడ్డాయో చదవండి. అక్కడ యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 8వ వచనం. ఇశ్రాయేలు పర్వతములారా ఒక కొంతకాలమునకు ఇశ్రాయేలీయులకు నా జనులు వచ్చెదరు. మీరు చిగురు పెట్టి వారి కొరకు మీ ఫలములు ఫలించుదురు. మీరు వారి కొరకు ఏం ఫలించెదరు చెప్పండి? మీరు ఫలించెదరు. నా జనులు వచ్చుదురు, మీరు చిగురు పెట్టి ఫలిస్తారని వాక్యమే రాయబడతాను. చిగురు పెట్టబడుతున్న అనుభవంలోకి మనం రావాలని దేవుడు మన దగ్గర నుండి కోరుకుంటున్న అనుభవం ఇది. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. సంఖ్యాకాండం 17వ అధ్యాయం 5 నుండి 8 వచన భాగాల్లో ప్రత్యక్ష గుడారములోకి 12 గోత్రపు కర్రలు తీసుకొచ్చినప్పుడు అహరోను గోత్రపు కర్ర ఏమైపోయింది చెప్పండి? అది చిగురించి ఏం కాయలు కాసింది, ఏం పూలు పూసింది చెప్పండి? బాదాము కాయలు పూలు పూసినదని వాక్యం రాయబడుతున్నాయి. ఒక జీవము లేని కర్రే దేవుని సన్నిధిలో చిగురిస్తే ఆయన దృష్టిలో నీవు ఒక వృక్షమై ఉన్నావు. నువ్వేమై ఉన్నావు చెప్పండి? ఒక వృక్షం. ఒక వృక్షముగా నిన్ను ఆయన ఇంకా ఇంకా చిగురింపజేయగలుగుతాడు. ఆయన ఇంకా నీ జీవితాన్ని చిగురింపజేయగలిగే అనుభవంలో నడిపించగలుగుతా ఉంటాడు. ఎక్కడెక్కడ మోడుబారిపోయిందో, మోడుబారిన అనుభవాలు కుటుంబాల్లోనూ, ఆర్థిక పరిస్థితుల్లోనూ, అనారోగ్య పరిస్థితుల వలన, కుటుంబ సభ్యుల వలన, ఏదో ఒక పరిస్థితుల వలన మోడుబారిన అనుభవాలలో నుండి ప్రభు మన జీవితాలను ఎక్కడికి నడిపించగలడు తెలుసా? చిగురించగలిగే అనుభవంలోకి వారు నడిపించగలుగుతాడు. ఎంతవరకు చిగురించగలిగే అనుభవంలోకి నడిపించగలుగుతాడు తెలుసా? కీర్తనల గ్రంథం 92వ అధ్యాయం 15వ వచన భాగాల్లో రాయబడుతోంది, వారు ముసలితనమందు చిగురు పెట్టెదరు అనే వాక్యం రాయబడుతుంది. ఎప్పటి వరకు అంటే చెప్పండి? వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు. వారు ఎప్పటి వరకు చిగురు పెడతారని చెప్పండి? వాళ్ళు ముసలితనమందు ఇంకా చిగురు పెడతారు. అలాంటి అనుభవాల్లో ప్రభు నిన్ను నడిపించాలని కోరుకుంటా ఉన్నాడు. నిన్ను ఒక సరళ వృక్షాల్లో మార్చాలని కోరుకుంటా ఉన్నాడు. అనారోగ్య పరిస్థితుల్లో, అప్పుల ద్వారానో, కుటుంబ పరిస్థితుల ద్వారానో, మోడుబారిపోయిందేమో పరిస్థితి, మోడుబారిపోయిందేమో జీవితం, మోడుబారిపోయిందేమో కుటుంబం, మోడుబారిపోయిందేమో ఆత్మీయత. దేవుని దగ్గరికి రాగలిగితే, సంపూర్ణంగా నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకోగలిగితే, నీ మోడుబారిన అనుభవాన్ని దేవుడు చిగురింపజేయగలడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అదే సరళ వృక్షం అంటే ఏంటి చెప్పండి? అదే సరళ వృక్షం అంటే. లేఖన భాగంలో 5వదిగా చూడండి, ఆదికాండం 21వ అధ్యాయం 33వ వచనం. అబ్రహాము బెర్షెబాలో ఒక పిచ్చుల వృక్షము నాటి అక్కడ నిత్యదేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేసెను. దేవుని లేఖన భాగంలో మనం చూస్తే ఆదికాండం 21వ అధ్యాయం 33వ వచన భాగంలో ఇంకొక వృక్షాన్ని గురించి ప్రభు మనకు నేర్పుతున్న పాఠం.
ఏ వృక్షాన్ని గురించి అక్కడ వచన భాగంలో రాయబడుతోందంటే అబ్రహాము బెయేర్షెబాలో పిచ్చుల వృక్షము అనే మాటను అక్కడ ఉపయోగించబడింది. ఏ వృక్షము చెప్పండి? ఈ పిచ్చుల వృక్షము దేనికి సూచనగా ఉందంటే ప్రార్థన జీవితానికి సూచన. దేనికి సూచన చెప్పండి? ప్రార్థన జీవితానికి. లేఖన భాగాల్లో తాళ వృక్షం తిన్నని జీవితానికి సూచన, జల్దరు వృక్షం తీపికి మధురానికి సూచన, బదిరి వృక్షం ఆదరణ లేని నిస్సాయ స్థితికి ఒంటరి జీవితాలకి సూచన, సరళ వృక్షం చిగురు పెడుతున్న జీవితాలకి సూచన. లేఖన భాగాల్లో పిచ్చుల వృక్షం బెయేర్షెబాలో అబ్రాహాము నాటి ప్రార్థించిన వృక్షం, అది ప్రార్థన జీవితానికి సూచన. అక్కడ యెహోవా నామమున అబ్రహాము ఏం చేశాడో చెప్పండి? ప్రార్థన చేశాడు. లేఖన భాగాల్లో ఈ అనుభవాల్లోకి మనం రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. చాలా మంది జీవితాల్లో చాలా మంది ప్రార్థన అనుభవంలో చాలా తొలగిపోతూ వస్తూ ఉంటారు. ప్రార్థన అనుభవం చాలా మందికి ఉండదు. మన జీవితం పృచుల వృక్షంగా ఉన్నదని సాక్ష్యం చెప్పగలుగుతామంటే చెప్పలేం. ప్రార్థన మోకాళ్ళ మీదకి వచ్చి దేవుని సన్నిధిలో వ్యక్తిగతంగా దేవునికి తెలియజెప్పుకోగలిగే అనుభవం, నీ సమస్యలన్నీ చెప్పుకోగలిగే ప్రార్థన అనుభవం చాలా తక్కువ అయిపోయింది. మన ఆయిల్ ఎనటింగ్ పెట్టి ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు నాయన అసలు సంగతి అంతా అర్థమైంది. చాలా మందిలో నేను చెప్తా ఉన్నా, ప్రార్థనలో చాలా బలపడిపోయినారు, చాలా బలహీనమైపోయినారు. ప్రార్థన అనుభవం చాలా తగ్గిపోయింది చాలా మందికి. ఏదో ఒక వాడుకగానే చేస్తున్నారు తప్ప, ఏదో ప్రార్థన చేయటం అనేది చేస్తున్నారే కానీ ప్రార్థనలో నీకు పిచ్చుల వృక్ష సాక్ష్యం నీకు లేదని చెప్పాల. అబ్రహాం జీవితంలో చూడండి, ప్రార్థన ఎంత ఉన్నతంగా చేస్తాడో. తను కాదనుకొని వెళ్ళిపోయిన లోతు కొరకు, లోతు కుటుంబం కొరకు అబ్బబ్బబ్బబ్బా దేవుని దగ్గర ఆదికాండం 18వ అధ్యాయం 33వ వచన భాగాల్లో మీరు చూస్తే ఎంతసేపు దేవునితో మాట్లాడుతూ ఉంటాడు, ఎంతసేపు దేవుని సన్నిధిలో ఇతరుల కొరకు మొరత పెడతా ఉంటాడు. ఈ పిచ్చుల వృక్ష అనుభవం కలిగిన వారు ఇతరుల కొరకు ప్రార్థించేవారై ఉంటారు. ఇతరుల కొరకు ప్రార్థిస్తా ఉన్నాడు అబ్రహాం. లోతు కొరకు, లోతు కుటుంబం కొరకు 50 మంది ఉన్నా, 40 మంది ఉన్నా, 30 మంది ఉన్నా, 20 మంది ఉన్నా, 10 మంది ఉన్నా వదిలిపెట్టవయ్యా అని అంటే దేవుడు అబ్రహాముతో చాలించి అక్కడి నుండి వెళ్ళిపోయినాను అని రాయబడతాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరికి విసుకొచ్చిందంట చెప్పండి? చెప్పండి, ఎవరికి విసుకొచ్చిందంటే చెప్పండి? దేవునికి ఏమో కానీ ముందు మనకే విసుకొస్తాను. ప్రార్థనలో 5 నిమిషాలకే చాలించేస్తున్నాం ప్రార్థన. 10 నిమిషాలు అయిపోతుందంటే ప్రభువా ఇంక నేను పోతానులే నాయన అని చెప్పేసి పోతా ఉన్నావు. మోకాళ్ళ మీద నుండి లెగిసిపోతా ఉన్నావు. ఫోన్లు వస్తా ఉన్నాయి నీకు. చాలా వరకు నువ్వు ఎన్నో విషయాల్లో డిస్ట్రాక్ట్ అయిపోతా ఉన్నావు. ఎన్నో విషయాల్లో ప్రార్థన ఆటంకాలు నీకు కలుగుతూ ఉన్నాయి, ప్రార్థన అభ్యంతరాలు నీకు కలుగుతూ ఉన్నాయి. ప్రార్థన ఆత్మ అనుభవం మీకు తొలగిపోయినది. నేను చెప్తా ఉన్నాగా, ఖచ్చితంగా తొలగిపోయినది. ఇక్కడ విజ్ఞాపన ప్రార్థన కుడికకే రావట్లే. మీరు దేనికి మీరు రావట్లే చెప్పండి? దేనికి మీరు రావట్లే చెప్పండి? విజ్ఞాపన కూడికకి రాని వాళ్ళందరికీ ప్రార్థన ఆత్మ లేదు. నా ప్రైవేట్లో ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా. అంతే కదా, దేవుని సన్నిధికి విజ్ఞాపన చేయటానికి రాని వాళ్ళకి ప్రార్థనాత్మ లేదని అర్థం. పిచ్చుల వృక్ష అనుభవం చాలా మందికి లేకపోతా ఉంది. ఈ రోజున ప్రార్థించే అనుభవం చాలా తక్కువైపోతా ఉంది మన జీవితాల్లో. అబ్రహాము చూడండి, లేఖన భాగములో ఆదికాండం 19వ అధ్యాయం 27వ వచన భాగములో లేచి రేయి మొదటి జామున తెల్లవారినప్పుడు అతను లేచి దేవుని సన్నిధికి వచ్చిన అబ్రహాం మీకు కనపడతాడు. ఆదికాండం 22వ అధ్యాయం 3వ వచనంలో మీరు చూడండి, దేవుని సన్నిధికి లేచి తెల్లవారినప్పుడు వెళుతున్న అబ్రహాం మీకు కనపడుతున్నాడు. తెల్లవారినప్పుడు లేచి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్న అబ్రహాం మీకు కనపడుతున్నాడు. అబీమెలెకు కొరకు ప్రార్థిస్తున్న అబ్రహాం ఆదికాండం 20వ అధ్యాయం 17వ వచనములో అబీమెలెకు కొరకు ప్రార్థిస్తున్న అబ్రహాం, గర్భఫలాన్ని ఇవ్వమని అబీమెలెకు కొరకు ప్రార్థించిన అబ్రహాం మీకు కనపడతాడు. ఇశ్రాయేలుని అయ్యా, ఇష్మాయేలుని సన్నిధిలో వాడిని బ్రతకని అయ్యా, అతని దాసి కుమారుడైనా కానీ ఇష్మాయేలుని సన్నిధిలో బ్రతకని మన ఇష్మాయేలు కొరకు బ్రతిమిలాడిన అబ్రహాం మీకు కనపడతా ఉంటాడు. ఎక్కడ చూసినా అబ్రహాము జీవితం అంతటిలో దేనితో ముడిపడి ఉన్నది తెలుసా? ప్రార్థనతోనే. దేనితో ముడిపడినది చెప్పండి? ప్రార్థనతో. ప్రార్థన పిచ్చుల వృక్ష అనుభవంలోకి మనం రావాలా. పైన చేసే ప్రార్థనలు, 5 నిమిషాలు చేసే ప్రార్థనలు, 10 నిమిషాలు చేసే ప్రార్థనలు, ఇంకా మనం అదే అనుభవంలోనే ఉన్నాం.
మీ కుటుంబాల కొరకే మేము ప్రార్థన చేస్తా ఉన్నాం, మీ సంఘం కొరకే ప్రార్థన చేయబడతాం, మీ అవసరతల కొరకే ప్రార్థన చేయబడటే మీరు ఇంటికాడ కాళ్ళు జాపి కూర్చుంటా ఉన్నారు, ఇంటికాడ మీకు ఇష్టం వచ్చిన పనులన్నీ చేస్తూ ఉన్నారు. మీ కొరకే మేము మొరపెట్టేది, మీ కొరకే మేము ప్రార్థన చేసేదంటే ఎన్నడైనా ఒక రోజనే వస్తా ఉన్నావా విజ్ఞాపన కూడికకి? విజ్ఞాపన కూడిక అంటే మాత్రం మెసేజ్ల మీద మెసేజ్లు పెడతారు. వాట్సాప్ మొత్తం నిండిపోయింది, బ్రదర్ నా గురించి ప్రార్థన చేయి, నా గురించి ప్రార్థన చేయండి, నా గురించి ప్రార్థన చేయండి, మా గురించి ప్రార్థన చేయండి. గ్రూపులో బెటరు. మీ కుటుంబాలను గురించి, సంఘాలను గురించి, మీ కుటుంబాల మేలు కొరకు విజ్ఞాపన చేయబడుతుంది అంటే నా గ్రూప్ నిండిపోయింది, ఆడ నా సెల్లు నిండిపోయింది. పోనీ పెట్టిన వాళ్ళు ఏమైనా వస్తానరా ఎప్పుడైనా అంటే ఎప్పుడు వచ్చినా దాఖలాలే లేవే. వృక్ష అనుభవం చాలా మందికి ఏం లేకపోయింది చెప్పండి, లేదు. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నప్పుడు మీ వంతుగా దేవుని సన్నిధిలో మీరు కూడా మాతో పాటు ఎవరి కొరకు చెప్పండి, మీ కొరకే ప్రార్థన చేసేది మీరే రావాలా దేవుని సన్నిధికి. దేవుడు ఈరోజు కోరుకుంటున్న అనుభవం ఏంటంటే, అబ్రహాము బెయేర్షెబాలో ఈ పిచ్చుల వృక్షాన్ని నాటి అక్కడ అబ్రహాము ఏం చేశాడు చెప్పండి, ప్రార్థన చేశాడు. చెప్పగలుగుతావా పిచ్చుల వృక్షం దగ్గర అబ్రహాం చేసిన ప్రార్థన నాలో ఉందని? చెప్పగలుగుతావా దేవుని దగ్గర, నేనయ్యా నిజంగా పిచ్చుల వృక్షం దగ్గర అబ్రహాము నాటినట్టుగా ఉందయ్యా నా ప్రార్థన, అబ్రహాం చేసినట్టుగా ఉందయ్యా ప్రార్థన, అబ్రహాం జరిగించిన ప్రార్థన నాలో ఉందయ్యా అని చెప్పగలిగే అనుభవంలోకి మనం రావాలి. ఎట్లా ఉన్నాం? ఏ వృక్షం వలె మనం ఉన్నాం? తాళ వృక్షం వలె తిన్నగా ఉన్నామా? జల్దరు వృక్షము వలె తీపి మధురం కలిగి మనం ఉన్నామా? బదిరి వృక్షం వలె దేవుని చేత బలపరచబడి దేవుని ధైర్యాన్ని, శక్తిని పొంది ముందుకు కొనసాగగలిగే ఆ కృప పొందగలిగినామా? సరళ వృక్షం వలె చిగురించిన అనుభవాలు మనం కలిగి ఉండగలుగుతున్నామా? ఐదవదిగా ఏ అనుభవం కలిగి ఉన్నామనంటే, మనం పిచ్చుల వృక్ష అనుభవాన్ని మనం కలిగి ఉన్నామా? అలాంటి అనుభవంలోకి ప్రభు మనల్ని నడిపించాలని కోరుకుందాం. దేవుడు తన వెనుకిడిలో ఈ మాటలను దీవించును కాక. దయచేసి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థనలోకి నడిపించబడదాం.